ఏటి సార్ మీ పాప గాంధీ గారి కోసం వ్యాసం రాయమంటే ఏం రాసిందో తెలుసా? ఏం రాసింది మేడం? గాంధీ గారి ఫ్యామిలీ మొత్తం 6. పెద్ద గాంధీ గారు 500 రూపాయల నోటు మీద ఉంటారు. పెద్ద గాంధీ గారికి 2 పిల్లలు 200 నోటు మీద 100 నోటు మీద ఉంటారు. పెద్ద గాంధీ గారికి 3 మనవలు 50 రూపాయల నోటు మీద 20 రూపాయల నోటు మీద 10 రూపాయల నోటు మీద ఉంటారు. మా ఇంట్లో ఎప్పుడు పెద్ద గాంధీ గారు వాళ్ళ పిల్లలు కనబడరు. మా అమ్మ పోపుల డబ్బాలో మా నాన్న పరసలో ఎప్పుడు వాళ్ళ మనవళ్లే తిరుగుతూ ఉంటారు. శ్రీమతి గారు వంట అయ్యిందా? చేయలేదండి, కాస్త నీరసగా ఉంది. సరేలే, మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తా. వద్దండి, రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తీసుకురండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారు? భాగ్య బుక్కెడంత బువ్వేసుకురాపోవే. నన్ను పెళ్ళైన కొత్తల స్వీటీ, మిల్కీ, రోజీ, లవ్లీ అంటూ ప్రేమగా పిలిచేటోనివి ఇప్పుడు రావే పోవే అంటున్నావు. కాదే భాగ్య, ఏమన్నా అంటేనో అన్నోన్నైతా. ఈ పాలు పండ్లు స్వీట్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటే చెప్పే. భాగ్య జ్యూస్ పట్టుకరా. ఇగో ఏందే జ్యూస్ గిట్లా చేసినావు? పొద్దుగల సాయితే వేడి తక్కువ ఉన్నదని పొట్టు పొట్టు తిట్టినావు కదా, అందు గురించే కొంచెం వేడి చేసుకొచ్చిన జ్యూసు. నీ ముఖం మండ, మొన్న జ్యూస్ ఇవ్వంటను చింతపండు రసం ఇచ్చినావు, ఇయ్యాలనో ఇట్లా చేసినావు. ఇక నీకు చదువు గాని 4 మేకలు కొనిస్తే కాసుకుంటుంది తీ బిడ్డ. ఏమైంది? వాళ్ళ సారు ఫోన్ చేసి కోప్పడతాండు, అన్ని తప్పులే రాస్తాడట. బర్బర్ తప్పు చేస్తానో స్టైల్ అంటారు, రాజకీయ నాయకుడు తప్పు చేస్తానో అది కొత్త చట్టం అంటారు, శాస్త్రవేత్త తప్పు చేస్తానో అది కొత్త ఆవిష్కరణ అంటారు, టైలర్ తప్పు చేస్తే ఇది వెరైటీ స్టైలు అంటారు, ఉపాధ్యాయుడు తప్పు చేస్తే అది కొత్త సిద్ధాంతము అంటారు, కానీ విద్యార్థి తప్పు చేస్తే అది తప్పే. ఆ మేకలేదో నీకు కొనియాలే కాయడానికి, వానికి సపోర్ట్ చేస్తాండు. సపోర్టు నీకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు? మీ అవ్వను మీ అయ్యా. అయ్యో, అంతగానో సిరుపురులు ఆడుతున్నావు, ఇంతకీ ఏమన్నారు? నీ పని ఎట్టున్నది, నువ్వేమన్నా సంపాదిస్తానవా, ఏమన్నా భూములు జాగలు ఉన్నావా, నీ పొలగాన్లు ఎట్టున్నారు, ఇంతకు నా బిడ్డ ఎట్టున్నది, ఇవే అంటారు. వాళ్ళు అన్న దాంట్లో తప్పే ఉన్నది, మా ఇల్లేమే కొంచెం పడుతున్నావు. పనిపాట భూమి జాగా ఆస్తుపాస్తులు ఇవన్నీ అడుగుతారు, కానీ నా బిడ్డ నిన్ను ఎప్పుడన్నా మంచిగా చూసుకున్నదా అని అడిగి రానే. అవును పిన్ని, నేను అడగడం మర్చిపోయాను. నువ్వు ఒక్కదానివే వచ్చావేటి? బాబాయ్ రాలేదా? నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళారు. యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఎక్కడో చూపించుకోవాలి కానీ కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని? రిపోర్ట్స్ అన్ని చూసాను, కిడ్నీలో రాళ్ళున్నాయి. అవునా? థ్యాంక్ యూ అండి. అదేంటి కిడ్నీలో రాళ్ళున్నాయి అంటే బాధపడాలే గాని థ్యాంక్స్ చెప్తావు? మా నాన్న చెప్పారండి 4 రాళ్ళు వెనక్కి వేసుకోమని. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్స్ అండి. ఫస్ట్ మంత్ నీకు 15,000 శాలరీ, 3 months తర్వాత 30,000 ఇస్తామమ్మా. ఓకే సార్, 3 months తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. అలా అయితే ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈరోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్ ఎక్కి ఇంటికి వచ్చాను. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు గాని నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో, మర్యాద దక్కదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను. ఏంటిది? గంగ స్నానానికి పోవాలి. మొన్నటి వానలకు గంగ నీళ్లు ఇండ్లకు వరదలై వచ్చింది, అప్పుడు ఏం చేసినవే? బుడుకు బుడుకు అని 3 మునుగులు మునుగుతూ అయిపోవు కదా, ఇప్పుడు ఇదో కరసారా అని పోను. మీరు యముడా? యముడంటే సినిమాలో చూపించినట్టు టీవీగా ఉండాలిగా, మీరేంటి మా అలాగే ఉన్నారు? ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయనా? మా ట్రెండ్ కూడా మారినది. నువ్వు యమలోకానికి రావడానికి నీ సమయం ఆసన్నమైనది. రా పోదాం.
స్వామి నాకు పెద్ద వయసు అయిపోలేదు స్వామి, ఆరోగ్యంగా కూడా ఉన్నాను, అప్పుడే తీసిపోతానంటున్నారేంటి స్వామి? పిచ్చివాడా, నీ ఫోను మీ ఆవిడ చేతికి చిక్కినది, నీ రహస్యములన్నీ నువ్వు తెలిసినవి, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూచుచున్నది. ఇంకెందుకు స్వామి ఆలస్యం, పోదాం పదండి. పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావు అనుకున్నా. పర్లేదు, స్మార్ట్గానే ఉన్నావు. ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి. ప్లాన్లు వేసుకుని వ్యూహాలు పన్నడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు, బాధ్యత. అయినా మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు పెద్దమ్మా? ఓకే గూగుల్. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఫోన్ చూడడం ఆపి పాలు చూడాలి. అచ్చిపో, ఆ మాట మా ఆయన చెప్తేనే విన్నావు, నీ మాట ఎలా వింటాను? కొంచెం పెద్ద గిన్నెలో పోసి పెట్టుకుంటానులే. నీ కర్మ. ముందా తిరగమూత సామాన్లన్నీ కింద పెట్టుకోవాలి ఎదురుగా. ఎండుమిర్చిది, పల్లీలది. ఇదేంటి? బఠానీలు, పల్లీలు. ఇదేంటి? షుగర్, ఉప్పు. ఇది ఎక్స్ట్రా ఉప్పు, బేకింగ్ సోడా. ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్ ఇక్కడ ఉన్నాయంటే. రాజ్మా. మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా? అంటే కూర వేసుకోవడానికి వెళ్ళేదాన్ని. ఏమండి, నాకు శాలరీ ఇవ్వండి. 28,000 ప్లస్ GST. ఎందుకే? ఆ ఇంట్లో పనులను ఎవరు చేసి పెడతారు? నేను కాకపోతే. సరే సంజయ్, ఒక చిన్న పని చేయి, నేను చెప్తుంటాను, ఒకటి రాస్తా ఉండు. చెప్పండి. నువ్వు రోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్స్ తెప్పిస్తావు కదా, అదొక 12,000 రూపాయలు రాసుకో. నీకు మేకప్ సామాన్లు అవి ఖర్చులు అవుతుంటాయి కదా, అవి ఒక 8,000 రూపాయలు రాసుకో. తినబుద్ధి అవుతుందని చెప్పేసి స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్స్ పెడుతుంటావు కదా, అదొక 8,000 రూపాయలు రాసుకో. కిట్టి పార్టీస్, అదే ఇప్పుడు కూడా రెడీ అయినావు కదా, కిట్టి పార్టీకి ఒక 6,000 రూపాయలు రాసుకో. ఈ బ్లౌజులు, మగ్గం శారీస్ అవి ఇవి అంటావు కదా, అదొక 9,000 రూపాయలు రాసుకో. లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు ప్రాణం అంటావు కదా, దానికో 7,000 రూపాయలు రాసుకో. ఒకసారి టోటల్ చేసి చెప్పు ఎంత అయిందో. 49,000. జర గట్టిగా చెప్పబ్బా, వినిపిస్తలేదు. 49,000. ఇప్పుడు 49,000కి 28,000 రూపాయలు తీసేస్తే 21,000 రూపాయలు అయితే సంధ్య. నాకు ఆ GST కూడా ఏమొద్దు, అది ఇచ్చేసి 21,000 ప్లీజ్. ఏడే, మీకొక్క పని కూడా చేత కాదు కదా. నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురమ్మన్నాను, మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు. అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకొని లేవు కదే, అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను. ఏడే, మీకొక్క పని కూడా చేత కాదు కదా. నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురమ్మన్నాను, మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు. అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకొని లేవు కదే, అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను.